ఈ మాంసం పెట్టి ఈ మందు పెట్టి ఈ పూజలు కూడా చేస్తారు వేణుస్వామి. ఎందుకు ఇదంతా పెంట పెడుతున్నావు నువ్వు రాష్ట్రంలో? ఎంతమంది జీవితాలు నాగం చేస్తావు? ఇట్లా వేలకు వేల డబ్బులు వసూలు చేసుకుంటా ఓన్లీ సెలబ్రిటీలకు రాజకీయ నాయకులను వాళ్ళను మాత్రమే తన ఒళ్ళో పెట్టుకునేటందుకు ఈ ఏలుస్వామి పడేటటువంటి కథలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు సుమా. నిమ్మలంగా సంపాదించుకున్నావు, ఇంత సొమ్ము ఉన్నది, ఎంజాయ్ చేసుకో. ఇక ఆల్రెడీ అక్రమ సంపాదన సంపాదించినప్పుడు దాన్ని నువ్వు ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకో. కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి, ఏం కావాలి, ఏం చేద్దాం అనుకుంటున్నావు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని? నీకు ఆ ఘోరగానికైతే అసలు తేడానే లేకుండా పోయింది. ఇద్దరే అయిపోయారు. ఇక ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు. ఇక ఇద్దరు వాడు జనాలను మొత్తం బురుడి కొట్టిస్తున్నాడు, నువ్వు కొట్టించున్నావు. ఇంకా మీకు తేడా ఏమున్నది? దయచేసి మీరు చెప్పాలి. ఎందుకు ఈ అంశం చెప్తున్నానంటే, నేను నిన్న ఒక మాట చెప్పిన, పుట్టిన పసికందుకు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎక్కడా కూడా జ్యోతిషం చెప్పరు. కానీ మా ఏలుస్వామి చెప్తాడు. ఏలుస్వామి చెప్తాడు, ఇట్లా డబ్బా గీస్తాడు. ఇట్లా డబ్బా గీసి ఇది ఇట్లా ఇట్లా అని ఓ 4 గీతలు పెట్టి అడ్డం నిలువు 4 గీతలు పెట్టి ఇల్లోటి రాస్తారు, ఇల్లోటి రాసి గురువు పూజ్యుడు మా ఇది అనుకుంటా ఆమె జాతకమే చెప్పేసిండు. ఇక ఆమె ఏమవుతుంది ఏంది? గొప్పింట్లో పుట్టినప్పుడు గొప్పది కాదా అరా నాయన? గా ఇంగితం లేదనుకుంటున్నాం తెలంగాణ ప్రజలకు, లేకపోతే తెలుగు రాష్ట్ర ప్రజలకు? గొప్పింట్లో పుట్టినప్పుడు ఆబ్వియస్లీ గొప్పలే అవుతారు. వాళ్ళ పెంపకం ఆ విధంగా ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి వసతులు ఆ విధంగా ఉంటాయి. ఏం చెప్తున్నావు? నువ్వు ఏ పుస్తకంలో చూసి చెప్తావో చెప్పు. నేను నిన్న కూడా అడిగినా, ఇవాళ కూడా అడుగుతున్నా, నా జాతకం చెప్పు. నా జాతకం కూడా లైవ్లో చెప్పు, చూస్తా. మనలాంటి వాళ్ళ జాతకాలు చెప్పడు వీడు అంటున్నందుకు కోపగించుకోకు. ఈ చాలామంది ఆవేదన చెందుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఏలుస్వామి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. నువ్వు ఈ యోని పూజలు అని చెప్పి, లేకపోతే ఇంకో పూజలు అని చెప్పేసి ఎంతమందిని ఇబ్బంది పెడతా ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావు? మంచు జరుగుతా అని చెప్పేసి బురిడి కొట్టిస్తూ ఉన్నావు. సినిమా హీరోలను సైతం, హీరోయిన్లను సైతం. ఏం నాటకాలంటే ఏం నాటకాలు? దయచేసి నేను చెప్తున్నా, సినిమా హీరోలకు, హీరోయిన్లకు, రాజకీయ నాయకులకు ఏలుస్వామిని నమ్మకుండ్రి. మీరు ఓటర్స్ని నమ్ముకోర్రి, ప్రేక్షకులను నమ్ముకోర్రి. మీకు అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. కానీ ఏలుస్వామి కాడికి పోయి ఓ పూజ చేస్తే వస్తుంది అని అంటే ఇది ఇక కష్టమే. ఇక ఆ పూజకు ఆయనకు ఇంత సొమ్ము ఇవ్వకుండా, రూపాయి ఇవ్వకుండా ఏలుస్వామి నిజం చెప్తుండనంటే అప్పుడు పోరి. రూపాయి తీసుకోకుండా ఏలుస్వామి చెప్తున్నాడు అంటే పోండ్రి. ఆ పూజకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 25 లక్షల పూజ ఉంటుందట, 30 లక్షల పూజ ఉంటుందట. ఏం కాస్ట్లీ పంతులు అయిపోయినావు నువ్వు మొత్తం రాష్ట్రంలో? ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు సమాజాన్ని? ఏలుస్వామి ఇవి బంద్ చేసుకొని సక్రమంగా ఏదైనా దందా పెట్టుకో, బిజినెస్ పెట్టుకో, ఆ బిజినెస్ నడిపించుకో. ఇక ఇదే నా బిజినెస్ అని అంటే మాత్రం ఇక నీకు దగ్గర ఉంటుంది. మళ్ళా మంచిగా చెప్పిండు మా మూర్తి గారు మీ గురించి, ఒక 4-5 రోజులు మంచిగా చెప్పిండ్రు, బాగుండే. అది నేను మళ్ళీ కోరుతున్నా, మూర్తి గారు మళ్ళీ చేయుండ్రి. వేణుస్వామి లీలలు బయట పెట్టుండ్రి, ఒక్కొక్కటి వేణుస్వామి అరాచకాలు బయట పెట్టుండ్రి. దుర్మార్గమైన చర్యలు రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేసేటందుకు, రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాలను అన్నింటినీ దెబ్బతీసేందుకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను వారి వీక్నెస్లతోటి ఆడుకునేందుకు ఏనుస్వామి పూనుకున్నాడు క్లియర్గా. ఈయన మళ్ళీ కాస్ట్లీ పంతులేనే. ఈయనకి మినిమం పూజ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు మాత్రమే, ఇక తగ్గది కాదు. అంత పూజలు చేసుకుంటా ఇలా రాష్ట్ర ప్రజల్ని, లేకపోతే ఆయన నమ్ముకొని వస్తున్న వాళ్ళను, వాళ్ళ నమ్మకాన్ని బేస్ చేసుకొని ఈయన దందా చేస్తూ ఉన్నాడు. బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక క్లియర్ ఇది దీంట్లో. ఇక నేను రోజు చెప్తూనే ఉంటా, ఈ వేలుస్వామి నీకు సంబంధించి ఆధారాలు నువ్వు ఎవరినోని మోసగిస్తున్నావు అవి కూడా బయట పెడతాం. అర్థమవుతా ఉందా? నీ ఆధారాలన్నీ బయట పెడతావు. నువ్వు ఎంత మోసం ఇస్తా ఉన్నావు, ఎంత చీట్ చేస్తా ఉన్నావు, నువ్వు అపాయింట్మెంట్ ఎన్నడు ఇస్తావు, అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరిగిన తర్వాత నువ్వు పూజ అంటావు, పూజకి ఎందుకు పైసలు అట్టగానం తీసుకుంటావు, ఆ కథలన్నీ బయట పడతాయి. నువ్వు కలియుగా నరసింహస్వామి అయినట్టే చెప్తా పడుతుంది కదా నువ్వు అన్నీ. అంటే నీకు ఏదో తెలుస్తున్నట్టు, భవిష్యవాన్ని తెలిసినాక నువ్వు గురువు కావాలి, నువ్వు దేవుడు కావాలి. నీకోటి నీ ఇంట్లో ఒకటి గుడి కట్టుకొని కూర్చోవాలా, పూజలు చేయమని చెప్పు. పాపం ఆమెకున్న పేరు మొత్తం చెడగొడుతున్నావు నువ్వైతే. మీ భార్య గొప్పది, సౌమ్యురాలు, మంచిగా మాట్లాడుతుంది, మంచి స్కిల్ ఉన్నది ఆమెకు. నీదేం స్కిల్లు? మందికి బాగాలేదంటే పూజలు చేస్తుంది నీ స్కిల్లు, గదో స్కిల్లా? ఆమె ఎంత మంచిదో నువ్వు అంతా
లండు పనులు చేస్తున్నావు, లండు పనులు. ఏలుస్వామి దయచేసి ఇది తప్పు, ఇది ముమ్మాటికి తప్పు, జాగ్రత్తగా ఉండు. రైట్, ఇది ఏలుస్వామి కథ. ఏలుస్వామిని చూపిస్తా ఒకసారి మీకు. ఇటు పోయిండు ఏలుస్వామి, ఇంకా ఈయననే ఏలుస్వామి అంటే.